హోమ్ మేకర్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా లైఫ్ స్టైల్ అనేది బిజీ అయిపోయింది. వీళ్ళకి ఆరోగ్యం కోసం ఒక 4 సూత్రాలంటే ఏం చెప్తారసలు? ఒకటేంటంటే మీరు చాలా మంచి క్వెషన్ అడుగుతా ఆల్వేస్. అక్కడేంటంటే స్లీప్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. స్లీప్ అండ్ టేకింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరన్నట్టు స్ట్రెసెస్ ఎన్నో ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉన్నాయి. వేరే వేరే రకాల నుంచి అసలు ఎక్కడ లేని వేరే దేశాల్లో జరిగేవి గూడా మనం ఓకే. అంటే ఫోన్‌లో చూసుకొని ఎంత డిస్టర్బింగ్ వీడియోస్ చూపిస్తారు. ఎక్కడో ఆ! జరిగినవి అంటే టూ మెనీ డీటెయిల్స్, టూ గ్రాఫిక్ వీడియోస్ చూపిస్తారు. అది ఇండైరెక్ట్‌గా ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది మన మనసుకి. హ్మ్. సో, వితౌట్ ద స్క్రీన్ ఫర్ అట్‌లీస్ట్ 1, 2 అవర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నో స్క్రీన్, నో ఫోన్, నో టీవీ, నో ఐప్యాడ్. హ్మ్. సౌండ్ స్లీప్ అట్‌లీస్ట్ 6 అవర్స్. హ్మ్. 6-8 అవర్స్ సౌండ్ స్లీప్ చాలా ముఖ్యం. రెండోదొచ్చేసి రెగ్యులర్ ఎక్సర్‌సైజ్. నేను మాటి మాటికి ఇది చెప్తున్నాను. అవును. జపంలాగా బట్ ఇట్స్ సో ఇంపార్టెంట్. ఒక హ్మ్. అరగంట ఎక్సర్‌సైజ్ కంపల్సరీ. మీరేం చేస్తున్నా మీకోసం మీరు ఆ అరగంట తీసుకోవాల్సిందే. హ్మ్. లేదు చాలా బిజీగా ఉంటాము. హ్మ్. పనిలో పైకి కిందకి అది కుదరదు. హ్మ్. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, హెల్తీ లైఫ్ స్టైల్ హ్మ్. అండ్ హెల్తీ డయట్. ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఏదైనా హ్మ్. సమోసాలు, బజ్జీలు రొటీన్‌గా తింటే ప్రతిరోజు. రియల్లీ బ్యాడ్. హ్మ్. అదేంటి ఆఫీస్‌కెళ్ళే వాళ్ళైతే ప్రతిరోజు. హ్మ్. ఆఫీస్‌లో ఏదో టీ బ్రేకో, ఆ! స్నాక్ బ్రేకో అది నాట్ గుడ్. షుడ్ హావ్ ఎ హెల్తీ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ హ్మ్. చెప్పడానికి ఈజీ హ్మ్. నాకు. బట్ యూ హావ్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ డైట్ ఈస్ హెల్తీ. హ్మ్. మటన్, రెడ్ మీట్ అనేది తగ్గించాలి. హ్మ్. చికెన్ పర్వాలేదు, ఫిష్ మంచిది. హ్మ్. సో, అలా కొద్దిగా హెల్తీ డయట్ అండ్ రెగ్యులర్ చెకప్స్. అట్‌లీస్ట్ కొలెస్ట్రాల్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్. హ్మ్. యెస్. మ్యామ్ అయితే బ్లడ్ థిన్నర్స్ అనేవి అప్పుడు కరోనా టైం నుంచి మాకు తెలిసిపోయింది చాలా. అలాంటివి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడేవాళ్ళు చాలా మందున్నారు. ఆ! సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇండికేషన్ లేకుండా ఏ మందు వాడకూడదు. హ్మ్. డాక్టర్ చెప్పిన సలహా లేనిది వాడకూడదు. హ్మ్. బ్లడ్ థిన్నర్స్‌కి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. స్టూల్‌లో రక్తం రావడము, లేదంటే హ్మ్. దగ్గేటప్పుడు రక్తం రావడం, ఇవన్నీ రేర్ కాంప్లికేషన్స్. హ్మ్. కానీ కొద్దిగా గ్యాస్ట్రైటిస్ చాలా వరకు అవుతది. అవును. ఎందుకంటే మనం ఈసోఫేగస్ ఫుడ్ పైప్‌ని కొద్దిగా ఇరోడ్ చేస్తది. సో, హ్మ్. వితౌట్ ఇండికేషన్ బ్లడ్ థిన్నర్ వాడకండి. ఓకే. ఆఫ్ కోర్స్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. హ్మ్. అండ్ ఇఫ్ ఇండికేటెడ్ ఓన్లీ ఇప్పుడు ప్రైమరీ ప్రివెన్షన్ అంటారండి. హ్మ్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటి? మనకు జబ్బు రాకముందు హ్మ్. ప్రివెంటివ్‌గా కొన్ని మందులు వాడడం. ఇప్పుడు గైడ్‌లైన్స్ ప్రకారంగా యాస్పిరిన్ ఆర్ అంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడడం ఇప్పుడు గైడ్‌లైన్స్‌లో లేదు. హ్మ్. సో, బీపీ, షుగర్ ఉంది కాబట్టి మేము బ్లడ్ థిన్నర్స్ వాడేస్తామని కాదు. హ్మ్. ఏమైనా ఇండికేషన్ ఉంటేనే డాక్టర్ చెప్తేనే వాడండి. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అయితే ఒక ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. విమెన్‌లో కావచ్చు, మెన్‌లో కావచ్చు. హార్ట్ అటాకే అది అని తెలిపే ఒక లక్షణం అంటే ఏంటి? అంటే చాలామంది మాకు గ్యాస్ట్రైటిస్‌లే మేము అవును. తర్వాత పోదాంలే అని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని అవునవును. చాలా మందిని చూసాము. అవునవును. అంటే ఇది కనిపించిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళండి అంటే ఏం చెప్తారు మ్యామ్ అది? అదండి ఛాతీలో బరువు. హ్మ్. బరువు అనేది చాలా టిపికల్ టర్మ్. ఏదో చాలా వెయిట్ పెట్టేసినట్టు హ్మ్. గుండె మీద. ఛాతీలో బరువు లేదా పిండేసినట్టుగా హ్మ్. అనిపించడము. హ్మ్. చెమటలు రావడం అండ్ నడిచినప్పుడు ఎక్కువ అవ్వడం, మెట్లెక్కినప్పుడు ఎక్కువ అవ్వడం, కూర్చుంటే తగ్గడం. అవన్నీ టిపికల్ కార్డియాక్ సైన్స్, హ్మ్. కార్డియాక్ పెయిన్ సైన్స్ అన్నమాట. హ్మ్. అలా అండ్ నేను చాలా సార్లు చెప్తాను. ఆ! మీకు గ్యాస్ట్రైటిస్ అని డౌట్ ఉంటే ఎళ్ళండి పర్వాలేదు. అవును. ఈసీజీ తీయించుకొని నార్మల్ హ్మ్. అయ్యుండొచ్చు. కానీ గుండె నొప్పిని మిస్ చేసి ఎళ్ళకుండా ఉండడం అనేది తప్పు. చాలా టైం గడిచిపోతే అది హార్ట్‌ని డ్యామేజ్ చేస్తది. అవును. అవును. అంటే ఇప్పుడు రక్తనాళం బ్లాక్ ఉంది. హ్మ్. మీరెళ్ళలేదు హాస్పిటల్‌కి. 4, 5, 10, 12 అవర్స్ కొందరొస్తారు 3 హ్మ్. రోజుల తర్వాత. హ్మ్. అదేంటంటే గుండె అనేదే కండరం. హ్మ్. సో, ఆ కండరానికి మీరు రక్తం అందించకుండా చేస్తున్నారు. అంటే హార్ట్ అటాక్ అంటేనే అది. ఆ రక్తనాళంలో గడ్డగట్టింది. హ్మ్. సో, రక్తం సరిగ్గా అందుకోవట్లేదు కండరానికి. హ్మ్. అది మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటది. కార్డియాలజీలో టైమ్ ఈజ్ మసిల్ అనేది చెప్తూ ఉంటాం. హ్మ్. ఐ థింక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అవును. అదే చెప్పాను. టైమ్ అవును. ఈజ్ మసిల్. ఆ కండరం అలా డ్యామేజ్ అయిపోతూ ఉంటదండి. అప్పుడు స్టెంట్ ఏసినా లాభం పెద్దగుండదు. హ్మ్. పంపించాలి మొత్తం ఎఫెక్ట్ అయిపోయి ఉంటది అప్పటికి. హ్మ్. ఏదైనా ఒక టాబ్లెట్ ఉంటుందా? అంటే ఇలా ఏదైనా ఇబ్బంది రాగానే ఒకసారి టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఏదైనా ఒక అంటే టాబ్లెట్? సార్బిట్రేట్ మీరు వినుంటారు. హ్మ్. నాలుక కింద పెట్టుకునేది. హ్మ్. అదేంటంటే నొప్పి కోసం. వెంటనే కొంచెం నొప్పి తగ్గించి కొంచెం బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతది. అండ్ యాస్పిరిన్ ఒకవేళ ఉందంటే ఇంట్లో హ్మ్. అదేసుకోవడమే మంచిది. హ్మ్. కానీ వెంటనే వెళ్ళిపోవాల్సిందే వెంటనే హాస్పిటల్‌కి. ఎళ్ళడం. ఎక్కడైనా చిన్న హాస్పిటల్ కన్నా నర్సింగ్ హ్మ్. హోమ్ కన్నా ఎళ్ళండి. ఒక ఈసీజీ తీసుకుంటే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వెంటనే ఇస్తారు. హ్మ్. దెన్ వేరే సెంటర్‌కి షిఫ్ట్ చేసుకోవచ్చు. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. ఈ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా మానేయాల్సిందే అలవాట్లున్న వాళ్ళు. అవును. సో, మీరన్నట్లు వర్కౌట్స్ చేయాల్సిందే. సో, విమెన్ అయితే తన గురించి తాను పట్టించుకోవాలి అవును. ఖచ్చితంగా. తనకు కూడా హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం. అవునవునవునవును. నేను ఫీమేల్ హ్మ్. మెనోపాజ్ వరకు నాకేమవ్వదు ఆ! అనుకోవడం చాలా తప్పు. అవును. మన హెల్త్ బేసిక్ బేస్‌లైన్ ఇన్వెస్టిగేషన్స్ ఉండాల్సిందే. హ్మ్. దాని తర్వాత మీకు నార్మల్ ఉంటే సరే ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయండి. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే దానికి
ఏదో ఒకటి చాలా మంది వచ్చి అంటారు వద్దు నేను ట్రెడ్మిల్ చేయించుకొని ఒకవేళ అందులో ఏమైనా బయటపడితే అంటారు. అవును. అంటే బయటపడితే మంచిది, అప్పుడు మేము ఏదైనా ట్రీట్ చేయొచ్చు కదా. ఒకవేళ ఉంది జబ్బు మీరు చెయ్యలేదు, అది బయటపడలేదు అంటే నెక్స్ట్ డైరెక్ట్ గా ఐసీయూలోనే వస్తారు.